హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఎన్నికల సంఘానికి రిక్వెస్ట్ చేసిన బొప్పరాజు అండి. సో ఏమని రిక్వెస్ట్ చేశారో వివరాలు తెలుసుకుందాం వీడియోలో. సో వీడియో ఎక్కడిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ను 12 వరకు పొడిగించాలి అని రిక్వెస్ట్ చేశారండి. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను ఈ నెల 12 వరకు పొడిగించాలని సీఈఓ పలువురు తెదేపా నేతలు, ఏపీ ఐకాస అమరావతి ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్ష అలాగే ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు, పల్లిశెట్టి దామోదరరావు గారు, ఐక్య వేదిక కార్యదర్శి సంయుక్త కార్యదర్శి బాజీ పఠాన్, షేక్ అబ్దుల్ రజాక్ కోరారండి. వీరంతా కూడా కోరడం జరిగింది పోస్టల్ బ్యాలెట్ను 12వ తేదీ వరకు పొడిగించాలి అని. రాష్ట్రంలోని బూత్ లెవెల్ ఆఫీసర్స్, బిఎల్ఓలకు గత కొన్ని నెలలుగా గౌరవ వేతనం అందించడం లేదని శుక్రవారం వారు సీఈఓ దృష్టికి కూడా ఈ విధంగా తీసుకువెళ్లారండి. సో ఈ విధంగా ఎన్నికల సంఘాన్ని రిక్వెస్ట్ చేసిన ఉద్యోగ సంఘ నేత బొప్పరాజు అండి. సో పోస్టల్ బ్యాలెట్ను అయితే 12వ తేదీకి పొడిగించాలని అయితే తెలపడం జరిగిందండి, రేపటి వరకు. అలాగే ఏవైతే గౌరవ వేతనాలు ఉన్నాయో వాటిని కూడా అందించడంలో జాప్యం చేయకూడదని అయితే కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.